హాయ్ ఫ్రెండ్స్, నేను మన పంటల గురించి చెప్తున్నాను. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, పొలం పనులు స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వడ్లు కొనగా నుంచి మనం వడ్లు చల్లుతాం కదా, నార్మల్ రెడీ చేసుకోవడానికి సీజన్ స్టార్ట్ అయింది. అందుకోసం ఈ విధంగా మనం కొనుక్కొని రెడీ చేసుకున్నాము. సీజన్ స్టార్ట్ అయ్యేసరికి అన్నీ హడావిడి అయిపోయింది పనులు. ఇప్పుడు ఈ విధంగా అన్నీ మేము లోడ్ చేసుకొని ట్రాక్టర్ తీసుకెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మనం పొలాన్ని ఫస్ట్ గొర్రు ఉంది ఫ్రెండ్స్, గొర్రుతో మన దుక్కు దున్నుకోవాలి. బాగా దుక్కు దున్న తర్వాత మళ్ళీ అన్నీ ఒక 2-3 సార్లు గుంటకాయ ఉంటుంది, అది చిన్న బ్లేడ్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది బాగా 3 సార్లు దాన్ని వాళ్ళు అటు ఇటు తిప్పేస్తే ఏమంటే పెద్ద పెద్ద గడ్డలు అనేవి మొత్తం నలిగిపోతాయి. ఎందుకంటే మన పొలంలో ఉండే మన పెద్ద పెద్ద గడ్డలు అన్నీ కరగకపోతే మనం విత్తనాలు ఉంటాయి, ఒడ్డు చల్లిన ఒడ్లు మొత్తం భూమి లోపలికి వెళ్ళిపోయి సరిగ్గా మొలకలు రావు. అందుకని చదును చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ చదును చేసుకుంటే ఏమిటంటే మొత్తం ఒక లెవెల్గా వస్తుంది భూమిలో. ఆ లెవెల్గా రావడం వల్ల ఏంటంటే మనకి అన్ని విత్తనాలు సమానంగా మంచిగా ఒక లెవెల్గా వస్తాయి, మంచిగా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా చూపించిన విధంగా చేసుకోవాలి. రైతు కష్టాలండి ఎలా ఉంటాయి కూడా చూస్తారు. ఇంత కష్టపడి పంట పండించిన చేతికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఈ రోజుల్లో. ఇప్పుడు మేము ఇంత కష్టపడిస్తున్నాం పంట, ఈ చల్లని విత్తనాలకి సరైన వర్షం లేకపోతే మాత్రం ఇంత చేసిన ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుంది. అది నా భగవంతుడి దయ వల్లే జరుగుతుంది ఏదైనా. ఎందుకంటే వర్షం పడకపోతే మాత్రం మనం అయితే ఏం చేయలేము. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వేయాలి కాబట్టి వేస్తున్నారు. వర్షం పడకపోతే మళ్ళీ అటు ఇటుగా వర్షాలు పడితే పంట మొత్తం చేతికి రాదు. అంతగా ఇప్పుడు చేసిందంతా కష్టపడి ఇంతకన్నా పంట పండించిన తర్వాత లాస్ట్కి చివరికి కోసే టైంలో కూడా ఎన్నో వర్షాలు గాలిదుమ్మలు వచ్చి పంట నష్టం వచ్చి చాలా సార్లు వచ్చి ఎంతోమంది రైతులు బాధపడ్డారు, కష్టాలు పడ్డారు. ఈ విధంగా చదువు చేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మనం తెచ్చిన వడ్లు ఉన్నాయి కదా, వడ్లని తీసుకొని చల్లుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంత కావాలో అంత తీసుకొని నార్మల్ తయారు కోసం చూసుకున్నంత ఒక సర్టెన్ ప్లేస్ తీసుకుని దాంట్లో చుట్టూ మంచిగా చల్లుకోవాలి లెవెల్గా. విధంగా చూస్తున్న విధంగా చూడండి. ఈ విధంగా చల్లిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ వీటిని పైన పక్షులు ఉంటాయి కదా, పక్షులు అవి తినేస్తుంటాయి. అందుకోసం ఏం చేయాలంటే మొత్తం చల్లిన తర్వాత ఈ విధంగా మొత్తం చల్లుకోవాలి. ట్రాక్టర్ ఫస్ట్ తోలుకున్న తర్వాత లెవెల్ చేసిన తర్వాత ఆ చల్లుకుండా మళ్ళీ విత్తనాలన్నీ పైన ఉంటాయి కదా, ఆ పై విత్తనాలన్నీ బూడ్చాలంటే క్లోజ్ చేయాలి, మట్టితో కప్పాలి. మరీ లోతుగా కప్పడం వల్ల కూడా అవి మొలకలు అనేది రావు, చాలా కష్టంగా వస్తాయి. రావాలంటే దానికి బాగా నానాలి, వర్షం ఎక్కువ ఉండ నీళ్ళు లైట్గా మనం పరుపులాగా అంటే లైట్గా వెళ్ళాలి. ఎక్కువ పైన మట్టి ఎక్కువ పడకుండా ఒక లెవెల్లో రాకుండా పోవాలి. ఎందుకంటే పక్షులు లాంటివి తిన్నా కొద్దిగా గొప్ప పోతాయి, కానీ వాటి మొత్తం నీట్గా ఉంటే ఏంటంటే ఒక వర్షం అనేది జల్లంటి పడితే చాలా నీట్గా వస్తాయని, ఏ గింజలు పాడైపోకుండా లోపల పడి రావాలంటే చాలా కష్టం. కాబట్టి లోపల నుంచి విధంగా పైన లైట్గా ఒక గుంటకేసి ఈడుస్తాము. ఇప్పుడు ఏమవుతుందంటే అన్నీ పై ఉన్న విత్తనాలన్నీ లోపల పడేసి మంచిగా మట్టితో కప్పబడి ఉంటాయి. కాబట్టి ఒక మట్టి జల్లు అంటే వర్షం పడగానే ఒక లెవెల్గా వచ్చేస్తాయి, అన్నీ తడిచి నాని మంచిగా. పక్షులు లాంటివి తిన్నా కూడా చాలా వరకు తినలేవు, కొన్ని కొద్ది గొప్ప తినగలవు, కనపడినవి ఉంటాయి. కాబట్టి కనిపించినంత వరకు తినేసి కొన్ని లోపల ఉన్న వరకు కనపడదు. కాబట్టి ఏ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.